wish a void opened in the air. Just suck me up, cause I really don't care. While I'm falling, I wondered if you would miss me when I'm gone. While I'm falling, I wondered if you would miss me when I am gone. I feel so hollow, hollow inside, hollow inside. Promise me everything, promise me everything, but please don't lie. Disappointment echoes in my brain. Anyone would really go insane. Empty hands promised me everything. Gave me. సో మనం ఇంకా 17 డేస్లో పుల్లో వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయబోతున్నాం. సో ఏది పర్ఫెక్ట్ యాంగిల్ దొరకలే, మనం అందుకే ఈ యాంగిల్ చూసుకున్నాం. ఏంటిదంటే ఈరోజు ఒక కొత్త బైసప్ వర్కౌట్ చేశాను. రీసెంట్గా ఒక 2 times చేసినట్లున్నాను అంతే. సో నేను ఇది ఎక్కువ యూజ్ చేయను ఈ బైసప్ వర్కౌట్ని. ఏంటిదంటే ఇంక్లైన్ బైసప్ కల్ మీరు చూసినట్లు ప్రీవియస్గా. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ మన బైసప్ని గ్రో చేయడానికి. అంటే నాకు చిన్నగా ఉందనుకోండి చాలా బైసప్, ఇగో ఇట్లా. సో ఇది ఎందుకు బెస్టో నేను చెప్తాను చూడండి సింపుల్గా. సో 3 things చెప్తాను ఎందుకు బెస్టో. ఫస్ట్ వచ్చేసి నో చీటింగ్. సో మన ఆర్మ్ని అనేది ఇట్లా వెనక్కి పెట్టేసి ఇట్లా కల్ చేయాలి. సో అక్కడ మన కాన్సన్ట్రేషన్ అనేది ఇట్లా పీక్స్లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ది. సో సెకండ్ వచ్చేసి ఇందులో మనం డ్రాప్ సెట్స్ చేసేటప్పుడు ఇట్లా మన ఎల్బోస్ ఊగవు కాబట్టి మనం ఎంత వెయిట్ తీసుకున్నా కూడా లైట్ వెయిట్ మన బైసప్ పైననే ఫుల్గా పడిద్ది. సో అదర్ది ఏదైనా బైసప్ బార్బుల్ కల్స్ చూస్తే మనం చీట్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఎక్కి చూపించాలా మీకు. ఇట్లా ఉందనుకోండి, ఇట్లా కదా ఇంక్లైన్ బైసప్ కల్ ఇట్లా ఉంటుంది. సో నార్మల్ ఏదైనా వేరే బైసప్ కల్ అనుకోండి ఇట్లా చేస్తాం మనం. సో దానివల్ల డ్రాప్ సెట్స్ ప్రాపర్గా చేయలేం. సో ఇది బెస్ట్ పాయింట్. అండ్ ఫైనల్లీ థర్డ్ పాయింట్ ఏంటిదంటే గుడ్ మైండ్ మజిల్ కనెక్షన్. సూపర్గా ఉండిద్ది, వండర్ఫుల్గా. డేట్ గురించి మాట్లాడినట్లయితే ఈరోజు మనం 100 పుల్అప్స్ చేయలేదు, ఎందుకంటే ఇంకో 2 daysలో మనం 500 పుల్అప్స్ చేయాలి కాబట్టి. ఫ్యాన్ ఒక్కసారి ఆపితే చూస్తారు ఎంత స్వెట్ వస్తుందో. సో అదే గైస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ 100 పుల్అప్స్ తోటి. బాయ్, పీస్. ఇప్పుడు పెద్దగా అనిపించింది.